దీనికి అధ్యక్షుడు భూదాన్ ఉద్యమ యజ్ఞ సమితి కమిటీకి అధ్యక్షుడు ఉమ్మెత్తల కేశవరావు. ఇందులో సభ్యులు ఒక ఆయన కోదండరామరెడ్డి, రెండవ ఆవిడ సంగెం లక్ష్మీబాయమ్మ. ఈ కమిటీలో సభ్యులు. ఇది అడగొచ్చు, ఇది కూడా అడగొచ్చు మనకి పోటీ పరీక్షల్లో. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. చూడండి, భూదాన్ ఉద్యమ యజ్ఞ సమితి కమిటీ ఏర్పడింది. ఉమ్మెత్తల కేశవరావు గారు అధ్యక్షులు, సభ్యులు కోదండరామిరెడ్డి అండ్ సంగెం లక్ష్మీబాయమ్మ, వీళ్ళు సభ్యులు. కోదండరామిరెడ్డి, కోదండరామారెడ్డి, సంగెం లక్ష్మీబాయమ్మ సభ్యులు. ఉమ్మెత్తల కేశవరావు ఈ భూదాన ఉద్యమ యజ్ఞ సమితి కమిటీకి సంచాలకులు ఆర్ కోఆర్డినేటర్. గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా బూరుగుల రామకృష్ణారావు గారు ఈ భూదాన ఉద్యమం ద్వారా సేకరించిన భూమికి రెవెన్యూ రికార్డ్స్లో ఒక పేరు పెట్టారట. ఆ పేరు ఖరీజ్ ఖాతా, KARIZ. దాని యొక్క పేరు ఖరీజ్ ఖాతా, KARIZ. ఖరీజ్, KHATA, ఖరీజ్ ఖాతా. కొంచెం జూమ్ చేసుకోండి. ఖరీజ్ ఖాతా అంటారు. భూదానోద్యమం ద్వారా లభించినటువంటి భూములను ఖరీజ్ ఖాతా అనే రెవెన్యూ పట్టాల్లో ఈ పేరుని ఎక్కించి ఆ పేరు ప్రకారం పేదలకి పంచారు చట్టబద్ధంగానే. అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి బూరుగుల రామకృష్ణారావు, ఆయన వెల్లోడి మంత్రివర్గంలో రెవెన్యూగా ఉన్నప్పుడు, మళ్ళీ ఆ తర్వాత 52 సాధారణ ఎన్నికల్లో ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు బూరుగుల రామకృష్ణారావు గారు. మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ జమానాలో కూడా మళ్ళీ మరోసారి భూదాన ఉద్యమ యాత్ర జరిగింది. మళ్ళీ భూములు సేకరించబడ్డాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో. మళ్ళీ ఆయన ఆల్రెడీ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసు కాబట్టి ఈజీగా ఆయన పట్టాలు పుట్టించి పేద ప్రజలకు పంచారు రెండోసారి కూడా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని. సరే, ఎనీహౌ ఖరీజ్ ఖాతా అంటారు. ఈ మాట అసలు మీరు మర్చిపోవద్దు. ఖరీజ్ ఖాతా.